సంక్రాంతికి పట్నం అంతా కూడా పల్లెబాటు పట్టింది. హైదరాబాద్ నుంచి జనం సొంతూళ్లకు పయనమే వెళ్తున్నారు. ఎర్రగడ్డ నుంచి నగరవాసులు బస్సుల్లో ఇంటికి వెళ్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లో ఎటు చూసినా ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది. సంక్రాంతి హాలిడేస్ రావడంతో ఫ్యామిలీ సమేతంగా తమ సొంతూలకు ప్రయాణమవుతున్నారు నగరవాసులు. దీంతో సంక్రాంతి హాలిడేస్ వచ్చేసాయి. సో నిన్న రాత్రి నుంచి ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం మనము కేపీహెచ్బీ, జేఎన్టీయూ, కుక్కడపల్లి, మియాపూర్ ఈ పరిసర ప్రాంతాలు పరిశీలించాం. అక్కడంతా కూడా ప్రయాణికులతో రద్దీగా ఉంది. సో కేపీహెచ్బీ బస్ డిపో పాయింట్ నుంచి టువర్డ్స్ ఎర్రగడ్డ ప్రాంతం వచ్చే బస్సెస్, ఆర్టీసీ బస్సెస్, ఏపీఎస్ఆర్టీసీ అలాగే టీజీఎస్ఆర్టీసీ బస్సెస్తో పాటుగా ఈ బస్సెస్ ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ప్రయాణికుల ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా రద్దీ పెరిగింది. సో ప్రస్తుతం అయితే ఇటు విశాఖపట్నం, నెల్లూరు, ఏలూరు, కావలి, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎర్రగడ్డ పాయింట్ నుంచి బస్సెస్ ఆయా ప్రాంతాలకు కూడా తరలి వెళ్తా ఉన్నారు. సంక్రాంతి సెలవులకు కేపీహెచ్బీ నుండి అలాగే ఎర్రగడ్డ నుండి పాయింట్స్ నుంచి కూడా ప్రత్యేకమైన బస్సెస్ సర్వీసెస్ నడుస్తూ ఉంది. సో పబ్లిక్ అందరూ కూడా తమ సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ కి ఏపీకి వెళ్లాల్సిన బస్సెస్ కూడా ఫుల్ డిమాండ్ పెరిగింది. సో కేపీహెచ్బీ బస్ స్టాండ్ వద్ద కూడా ప్రయాణికులతో ఆ ప్రాంతం అంతా కూడా రద్దీ అయింది. అలాగే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా ఎర్రగడ్డ ప్రాంతం. సో విశాఖపట్నం, మియాపూర్ నుంచి వెళ్లాల్సిన బస్సెస్ అలాగే ఏపీకి వెళ్తున్న బస్సెస్ అన్ని కూడా మియాపూర్ టువర్డ్స్ కేపీహెచ్బీ కాలనీ బస్ స్టాప్ తర్వాత ఎర్రగడ్డ ఈ పరిసర ప్రాంతాల బస్ డిపోలో కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సో మొత్తంగా పరిశీలిస్తే కిటకిటలాడుతూ ఉన్నాయి ఐదా బస్ స్టాండ్స్ అన్ని కూడా. 3-4 రేట్లు కూడా పరిశీలిస్తే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా కొన్ని ఛార్జెస్ పెంచాయి. సో టీజీఎస్ఆర్టీసీ కూడా 6,000కు పైగా బస్సెస్ కూడా అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఎర్రగడ్డ బస్ స్టాండ్ వద్ద కూడా 100% రిజర్వేషన్ ఎవరైతే బస్సెస్ టీజీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఏవైతే రిజర్వేషన్ చేసుకున్నారో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన పాయింట్స్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి బస్ డిపో వద్ద కూడా 3 యూనిట్లుగా ఏర్పడి ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు కూడా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ చేస్తూ ఉన్నారు. సో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇటు ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తూ ప్రయాణికులు తమ గమ్యస్థానాలు వెళ్లేందుకు కూడా తగిన ఏర్పాటు చేశారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకుని చాలా మంది కూడా హైదరాబాద్ వాసులు ఏపీ ప్రాంతానికి తరలి వెళ్తా ఉన్నారు. అలాగే మహాలక్ష్మి స్త్రీల కోసం కూడా ప్రత్యేక బస్సును కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో నిన్నటి నుంచి రద్దీ పెరిగింది. హైదరాబాద్ లో టీజీఎస్ తరఫున కూడా 6,431 ప్రత్యేక బస్సెస్ కూడా అందుబాటులో ఉంచారు. స్పెషల్ బస్సులో మాత్రం 50% బస్సెస్ సంబంధించిన ఛార్జెస్ కూడా పెంచారు. సో 3-4 ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ బస్సెస్ కూడా ఛార్జెస్ పెంచడంతో కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బట్ హైదరాబాద్ ప్రధానంగా మనం ఉన్న ఎర్రగడ్డ డిపో పాయింట్ నుంచి మాత్రం పెద్ద ఎత్తున కూడా నగరవాసులు అందరూ కూడా హాలిడేస్ కు, సంక్రాంతి హాలిడేస్ కు తమ కుటుంబ సమేతంగా హాలిడేస్ అన్ని కూడా ఎంజాయ్ చేసేందుకు, ఫెస్టివల్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు కూడా హైదరాబాద్ నుంచి తమ సొంతూలకు ప్రయాణం అవడంతో ఎర్రగడ్డ ఉన్న బస్ డిపో పాయింట్ కూడా ప్రయాణికులతో రద్దీగా మారింది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.